హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తీసుకున్నట్లయితే జూలై 30 తారీఖు అండి. చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి ఇక జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. గుడ్ న్యూస్ చెప్పారు. ఎక్కడ ఏంటని చూసుకున్నట్లయితే సో ఇక ప్రభుత్వ వైద్య కళాశాలలో అంటే ప్రొఫెసర్లుగా అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో 600 మందిగా పదోన్నతులు, ఇప్పుడు దాదాపుగా 346 మందికి ప్రమోషన్లు అయితే ఇచ్చినట్టు చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా 3 ఏళ్ల బ్యాచ్లకు చెందినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్లు ఒకేసారి ప్రొఫెసర్లుగా ప్రమోషన్ల పరిధికి తీసుకొస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇందులో వచ్చేసి ఉద్యోగులకు సంబంధించి దేవాదాయ శాఖలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులను ఇక నుంచి అవార్డులు రివార్డులతో ప్రోత్సహిస్తామని స్వాతంత్ర దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం నుంచి అమల్లోకి తెస్తామని చెప్పేసి ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఇక బొగ్గు కుంటలోని తెలంగాణ సరస్వత్ పరిషత్ ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 48 మందికి గ్రేడ్ 3, 2 గ్రేడ్ 2, 1 గ్రేడ్ 1 ఈఓగా పదోన్నతులు ఉత్తర్వులు అయితే అందించడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అనమాట. గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారందరికీ పోలీసు అనుబంధ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అయితే ఇందుకు సంబంధించి 7,437 పోస్టులు అనమాట. 4 శాఖల్లో మొత్తం కలిపి 7,437 ఖాళీలు అయితే ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు త్వరలో తేదీలు కూడా ప్రకటన. నియామక బోర్డు అనేది ఇక ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు బుధవారం మొత్తం 7,437 ఖాళీల భర్తీ కోసం 4 వేరువేరు ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి ఇందులో భాగంగా జారీ చేసిందనమాట. పోలీస్ శాఖలో 5,000, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో వచ్చేసి 1,424, అగ్నిమాపక శాఖలో 790, జైళ్ల శాఖలో 223 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నట్లు అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. కొన్ని అభ్యర్థులు తప్పనిసరిగా ఇవైతే సిద్ధం చేసుకోవాలి. అటువంటి వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ఎంపిక ప్రక్రియలో సమర్పించడానికి వీలుగా అభ్యర్థులు కింది పత్రాలు సిద్ధం చేసుకొని ఉండాలి. అందులో వచ్చేసి ఎస్సీ కుల ధృవీకరణ పత్రం, ఉప వర్గీకరణ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి వివరాలతో కూడుకుంటే అది కుల ధృవీకరణ, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పత్రం 2026 ఏప్రిల్ 1 లేదా తర్వాత జారీ చేసింది. తర్వాత నాన్ క్రిమినల్ లేయర్ ధృవీకరణ పత్రం బీసీ అభ్యర్థులకు 2026 ఏప్రిల్ 1 నుంచి. స్థానికత ధృవీకరణ పత్రాలు 1 నుంచి 7వ తరగతి వరకు బోనోఫైడ్ అయితే ఉండాలి. ఇవన్నీ కూడా ప్రత్యేక కేటగిరీలో ధృవీకరణ పత్రాలు వర్తించే వారికి మాత్రమే అర్హత అవుతారనమాట. కీలక ఆదేశాలు అయితే జారీ చేశారండి. ఇందులో వచ్చేసి పంచాయతీరాజ్ శాఖలో జిల్లా స్థాయిలో విధులు నిర్వహిస్తున్నటువంటి పై అధికారులు మొదలు క్షేత్రస్థాయిలో సిబ్బంది వరకు సర్వీస్లో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించి హెచ్ఆర్ఎంఎస్లో ఇక పోర్టల్లో నమోదు కానున్నాయి. ఉద్యోగులు, అధికారులు ప్రాథమిక వ్యక్తిగత సేవా వివరాలను 3 దశల్లో సమాచారాన్ని సేకరించి పోర్టల్లో ఎంటర్ అయితే చేస్తారు. ఈ విధంగా నమోదు చేసిన వివరాలు సర్వీస్ రిజిస్టర్ ఆధారంగా సంబంధిత అధికారులు సరిచూసి ఆమోదం అయితే తెలుపబోతున్నారు. 2018లో ప్రారంభించిన ఈ పోర్టల్కు నవీకరించి దాదాపుగా ఉద్యోగుల వివరాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభమైందన్నమాట. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇక జిల్లాలకు సంబంధించి పరిధిలో వచ్చేసి జెడ్పీ సిఇఓ కావచ్చు, డిపిఓ కావచ్చు, పంచాయతీ అధికారులు మార్గదర్శకాలు జారీ కావడం అయితే జరిగిందనమాట. ఈ ప్రక్రియకు సంబంధించి నమోదు ప్రక్రియ నెల 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా అధికారులకు పిఆర్ ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ వచ్చిందండి సుప్రీంకోర్టు సంబంధించి. ఇందులో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల వివాదానికి సంబంధించి దాఖలైనటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ పైన తదుపరి విచారణ సుప్రీంకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. సరైన చిరునామాలు లేని కారణంగా నోటీసులు అందని ఇద్దరు ప్రైవేటు ప్రతివాదులకు వారు ప్రభుత్వంలో పనిచేసిన విద్యాశాఖ ద్వారా జారీ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. ఇక క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించకపోతే ఉద్యోగం పైన వేటు చెల్లదు, హైకోర్టు స్పష్టీకరణ. అంటే ఇక ఒక వ్యక్తి క్రెడిట్ కార్డు బకాయిలు ఆలస్యంగా చెల్లించాలని కారణంతో ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చట్టబద్ధం కాదని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఉద్యోగి బ్యాంకు మధ్య క్రెడిట్ కార్డు లావాదేవీలు అనేది యజమాని ఉద్యోగి సంబంధం కాదని, అది పూర్తిగా రుణదాత రుణగ్రహీత మధ్య జరిగే వాణిజ్య ఒప్పందం మాత్రమే అని చెప్పేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి ప్రకాష్ బాబుపై విధించిన
కంపల్సరీ రిటైర్మెంట్ శిక్షను రద్దు చేసేందుకు ఆయన పిటిషన్ అనుమతిస్తారంటూ సాధారణంగా పదవి విరమణ వరకు సేవలో కొనసాగనట్లుగా పరిగణించాలని ఆదేశించింది అనమాట. అన్ని సర్వీసు అదేవిధంగా పెన్షన్ రిటైర్మెంట్ ప్రయోజనాలు 8 వారాలు చెల్లించాలని చెప్పేసి బ్యాంక్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ వచ్చింది. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఉద్యానవన శాఖలో భర్తీ పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి వినతి పత్రం అనమాట. కొండా సురేఖ కొండ లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థుల సంఘం అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితేనే కోరడం అయితే జరిగిందని చెప్పేసి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. అంగన్వాడీ కొలువులో ఆలస్యం 15,982 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. 17 జిల్లాల నుంచి ఇంకా అందని ప్రతిపాదనలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట.